సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. కాసేపట్లో మీటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే నేతలంతా నోవెటల్ కి చేరుకున్నారు. 4 కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల సర్కార్ వరుసగా పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలను తీసుకుంటోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో జారీ చేసింది. ధరణిని రద్దు చేసి భూభారతిని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సీఎల్పీ మీటింగ్ లో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో తెలంగాణలో భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించడంపై కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్ జరగనుంది. కాసేపట్లో మీటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే నేతలందరూ కూడా నోవెటల్ కి చేరుకున్నారు. 4 అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు లైవ్ లో అందిస్తారు. చారి, సీఎల్పీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఇప్పటికే నోవాటెల్ హోటల్కి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లోనే ఈ సీఎల్పీ సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండా ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ అంశాలను చర్చించాలనుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలని బెనిఫిట్ అయ్యేటువంటి పథకాలని ప్రవేశపెడుతున్నప్పటికీ వాటికి ప్రచారం కల్పించే విషయంలో మాత్రం కొంత వెనుకబడి ఉంది అనేది నిర్వివాదమైనటువంటి అంశం. దీంట్లో తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం, 2 సన్నబియ్యానికి సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా కీలకమైనవి, నేరుగా లబ్ధిదారులకు వెళ్తున్నటువంటి అంశాలు, పథకాలు ఇవి. కానీ వీటిని కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో పెట్టడం లేదనేటువంటి అభిప్రాయంతో పార్టీ అలాగే ప్రభుత్వ పెద్దలంతా కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలు కావచ్చు, ప్రభుత్వం చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రచారం చేయడంలో చాలా వెనుకబడి ఉన్నారనేటువంటి అభిప్రాయం అటు ప్రభుత్వము ఇటు పార్టీలో ఉంది. పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పార్టీ భుజాన వేసుకొని జనంలోకి వెళ్ళాలి. అది ఎమ్మెల్యేలను ముందుంచి, పార్టీ నాయకత్వాన్ని ముందుంచి జనంలోకి వెళ్ళాలి. కానీ గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నప్పటికీ కూడా దానికి క్షేత్రస్థాయికి తీసుకెళ్లేటువంటి యంత్రాంగం అనేది లేకుండా పోయిందనేటువంటి విమర్శ ఉంది. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలు కావచ్చు, అలాగే చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చెప్పడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. క్షేత్రస్థాయిలో అడపాదడపా ఆ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు పార్టీకి సమాచారం కూడా లేదు. పార్టీ ఎప్పటికప్పుడు సమన్వయం చేసి ఎమ్మెల్యేలని అలాగే ఎమ్మెల్సీలని, మంత్రులందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఈ సమన్వయ లేమి అనేది చాలా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి అంశాలు, ఆ కోఆర్డినేషన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి సంబంధించినటువంటి కార్యాచరణ మీద ఈరోజు సీఎల్పీ సమావేశంలో చర్చించబోతున్నారు. మరొక అంశం, ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియా ముందు మాట్లాడడం, మీడియాకి ఎక్కుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పదే పదే ఒక అంశాన్ని చెప్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశాలన్నీ కేవలం సమావేశాల్లో, పార్టీ సమావేశాల్లోనే ప్రస్తావించాలని. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు బాహటంగానే మీడియా ముందే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది క్రమశిక్షణ రాహిత్యంగా భావించాలి అనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకైతే కాస్త గట్టిగానే చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయట చర్చించడం వల్ల పార్టీ కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలన్నిటికీ చెక్ పెట్టాలనేటువంటి ఆలోచనతో పార్టీ అటు ప్రభుత్వం ఉంది. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సమావేశం జరగబోతుంది. అలాగే జపాన్ పర్యటనకి సీఎం వెళ్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా కొన్ని దిశానిర్దేశం చేసి వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. దాంట్లో భాగంగానే
ఈ సిఎల్పి సమావేశం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపికకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇల్లు పొందినటువంటి లబ్ధిదారులు ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి అనుకూలంగానే ఉంటారు. అలాగే సన్నబియ్యం కూడా పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి వీటన్నింటినీ ఓన్ చేసుకోవాలనేటువంటి దిశానిర్దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఈ సమావేశం మాత్రం ఎమ్మెల్యేలకు గట్టిగానే రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు కొంత దిశానిర్దేశం చేయాలనేటువంటి క్రమంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓకే జానీ.